నాకేదో కానీ ఈ తెలంగాణ ప్రాక్టీస్ కాంగ్రెస్ మొదలుపెట్టినట్టుంది. అంటే కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేయటం, ప్యాకేజీలుగా విడగొట్టడం, ఎవరికి పడితే వాళ్ళకి అవార్డు చేసేయటం, ఈపీసీ సిస్టమ్ తీసుకురావటం, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వటం, అంటే ఒక సిస్టమ్ని చూసి ఇచ్చారు అనేటువంటిది ఒక ఇది ఉన్నదండి. లేదండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి. ఈరోజు మేము ఏ కాస్ట్కి అయితే ప్రణాళిక చేవేలా మేము డిజైన్ చేసి ప్లాన్ చేసినామో దాన్ని మూడింతలు పెరిగిపోయింది ప్రణాళిక చేవేలా. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున్న హయాంలో ఒకవేళ మాకు రీడిజైనింగ్ అని చెప్పి ఇటువంటి కాస్ట్ ఎస్కలేషన్ మేము ఎక్కడ చేయలేదు. మాకు ఎక్కడైనా కూడా వాట్ ఈజ్ ఎకనామికల్, వాట్ ఈజ్ వయబుల్, వాట్ ఈజ్ సస్టైనబుల్ దానిపైన పోయాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి ప్రాజెక్టులో రీడిజైన్ అని చెప్పుకుంటా 750 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉదాహరణ, ఒక ప్యాకేజు. దాంట్లో ఒక 30 కోట్లకి ఎవరో సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చాడు ఆ సంస్థ. ఆ 30 కోట్లకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇవాళ ప్రిన్సిపల్ ప్యాకేజ్ 750 కోట్లు. సో మెయిన్ కాంట్రాక్టర్ కన్నా ఆ 30 కోట్లకి ఇచ్చిన వానికి 1000 కోట్ల వరకు ప్యాకేజ్ అందించింది. అదే కాంపిటెన్స్ లేకుండా అంటారా మీరు? అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ సబ్ కాంట్రాక్టర్ విత్ నో క్వాలిఫికేషన్ టు క్వాలిఫై ఇన్ దోస్ డేస్ ఫర్ 30 crores వర్క్, హీ హాస్ బీన్ మేడ్ in the redesigning process as a principal contractor, which the package cost of that 30 crores has increased to more than 1000 crores, more than the principal contract in this Pranayita Chevela today so called Kaleshwaram project. So ఇటువంటి చాలా ఒకదొకరు మీరు అంటే పీసీసీ చాలా దీని మీద చాలా హోంవర్క్ చేసినట్టుంది. ఈ ప్రాజెక్టుల పైన చాలా హోంవర్క్ చేసి ఉన్నాము. గతంలో కూడా ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చిన ప్రాజెక్టులే. మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారా ఈ దీంట్లో? మీరు అంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ డిస్కషన్స్. దాని మీద మేము బాగా థరోబ్రెడ్ మేము చేసినాము, డిస్కషన్ చేసినాము. మా దగ్గర కూడా ఎవరైతే గతంలో మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పొన్నాల గారు పార్టిసిపేట్ చేశారు, సుదర్శన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు, ఎక్స్పర్ట్స్తో కూడా కూర్చున్నాము. సో అందరి ఆలోచన ఏంటంటే 90% of what is this redesigning is only a farce, only to fill coffers of contractors and political bosses. అది తప్ప ఇది ఎక్కడ కూడా ఈ పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇట్స్ అ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మల్లన్న సాగర్ కూడా మీరు ఇందాక అన్నారండి, దాన్ని కూడా ఆపేస్తారా మీరు అధికారంలోకి వస్తే? చూడండి, ఇట్ ఇస్ టూ ప్రీమెచ్యూర్. కానీ ఖచ్చితంగా కూడా దీని మీద అన్నింటి మీద రీలుక్ చేస్తాము. ఏవి ప్రయారిటీ, ఏం అవసరం ఉన్నాయని చెప్పేసి ఏమో ఆ రోజు స్టేజ్లో మనం అధికారంలో వచ్చినాక ఏవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏం చేయగలుగుతామని చెప్పి దాని మీద ఆలోచన పెట్టుకొని మేము దాని ముందు పోతాం. సో అంటే ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో అండి, అంటే 2014 ఏమో కొంత ఎమోషనల్గా ఓటింగ్ చేశారు. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ ఉందంటారు? తెలంగాణ సెంటిమెంట్ అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ సెంటిమెంట్ ఇంకెక్కడ ఉంటుందని, యూ హ్యావ్ టు షో పర్ఫార్మెన్స్. సో ఈ 4.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పర్ఫార్మెన్స్ చేసి చూపించింది, ఏం చూపించగలుగుతారనేది ఒకటి ఇంపార్టెంట్. సో ఆ అంశం మీద వాళ్ళు ఇలా చెప్పే అవసరం ఉంటుంది. తెలంగాణ సెంటిమెంటు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి అధికారంలో వచ్చినాక కూడా వాళ్ళ అవసరానికి ఏదో రేకప్ చేస్తుంటారు. కానీ వినడానికి అక్కడ పబ్లిక్ ఈజ్ నాట్ రెడీ టు హియర్ టు ఆల్ దట్. సో ఇట్ వోంట్ వర్క్ అంటారు? ఇట్ వోంట్ వర్క్ నౌ. ఓకే, మీరు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న రోజులు ఏ తిట్టినా కూడా వారు ఒక మాట అన్నారు ఇటీవల 2-3 సభల్లో కూడా, రేపు పొద్దున్న మళ్ళీ ఢిల్లీ పరిగెత్తాలి మీరు కాంగ్రెస్ వస్తే, లేకపోతే అమరావతికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అదే మన ప్రభుత్వం ఉంటే మనమే నిర్ణయాలు తీసుకుంటాం అంటున్నారు. అది ఒక సెంటిమెంట్గా ఏమైనా ఉపయోగపడుతుందేమో? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు ఒక సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నారు, కుంతియా గారు. ముగ్గురు, మీరు కూడా ముందు కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాము, ముగ్గురు ఏఐసీ తరఫున సెక్రటరీస్ ఉన్నారు. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం డివైడ్ చేసుకొని పార్లమెంట్ సెగ్మెంట్ పరంగా వాళ్ళన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. ఏ ఒక్క టికెట్కి కూడా మా సభ్యులు ఢిల్లీకి పోయారంటే చెప్పండి, ఏది ఉన్న డిస్కషన్స్ ఇక్కడే జరుగుతున్నాయి, పొత్తుల డిస్కషన్స్ ఇక్కడే జరుగుతున్నాయి, మంచి చెడు ఇక్కడే డిస్కస్ చేసుకుంటున్నాము, ఏదైనా సమన్వయం చేద్దామన్నా కూడా మేము ఇక్కడే డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఢిల్లీ అండర్ రాహుల్ గాంధీజీస్ లీడర్షిప్ ఈజ్ డీసెంట్రలైజ్డ్. ఓకే, ఏ రాష్ట్రం ఆ లోకల్ లీడర్షిప్ డిసైడ్ చేసుకోండి. ఆయన గతంలో హైదరాబాద్కి వచ్చినారు, ఈ ద్వారకా మహిళల సభలు కూడా ఆయన మహిళా లోన్లు కూడా ఈ గత 4.5 yearsలో ఎవరికి కూడా
అసలు శాంక్షన్ కాలేదు, వాళ్ళకి ఏమీ ఆదుకోలేదు ప్రభుత్వం. ఆయన వచ్చిపోయాక 600 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు ప్రభుత్వం ఓకే. మహిళా గ్రూప్లకి. ఆ రోజు కూడా ఈ పొత్తుల డిస్కషన్లు వస్తే స్టేట్ లీడర్షిప్ విల్ డిసైడ్ ఆన్ దట్. ఐఎమ్ నాట్ హియర్ టు డిసైడ్ విచ్ పార్టీ టు గో, వాట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద పార్టీ, ఏది లాభంగా ఉంటుంది ఏది ఉండదని చెప్పడానికి నాకు లేదు. రాష్ట్ర లీడర్షిప్ డిసిషన్ తీసుకుంటారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిలీఫ్ అంటారా? ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్. లీడర్షిప్ ఈస్ డీసెంట్రలైజ్డ్, డిసిషన్స్ ఆర్ డీసెంట్రలైజ్డ్ అండ్ చాలా మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడో గతంలో అదే ఉదాహరణ, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసి బయటకు వచ్చినవాడు. సో ఈరోజు అంతా ఆఫ్ ఆల్ పార్టీస్ కాబట్టి దెర్ ఇస్ నో సర్ప్రైజ్ అనుకుంటా. నథింగ్. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.